గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరి ఉదయకాల సమయంలో నా తండ్రి నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీ వందనాలు తండ్రి. మొదటగా నీ కుమారుడు మా తండ్రి జయశాల్ గారు మంచి విషయాలను తెలియజేశాడు నా తండ్రి. మరి రెండవ మాటగా నా తండ్రి నా ద్వారాగా తెలియజేస్తుండగా జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చింది. వింటున్న నీ పిల్లలకు వారి యొక్క మనోనేత్రం వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమె. యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు మనం ఏర్పాటు చేయబడిన ఈ యొక్క పాఠంలోనికి మనం వెళ్ళిపోదాము. మనుషులు దేవుని యొక్క గద్దింపుకు లోబడుతున్నారా? మనుషులు దేవుని గద్దింపుకు లోబడుతున్నారా? ఈ పాఠాన్ని మనం చాలా లోతులోనికి వెళ్ళిపోయి ఆలోచించాలి. మనుషులకే లోబడని ఈ కాలంలో మరి దేవునికి లోబడటం అనేది చాలా కష్టం. తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలనేదే తల్లిదండ్రుల యొక్క ఆలోచన. కానీ తల్లిదండ్రులకి ఈరోజు పిల్లలు లోబడుతున్నారంటే లోబడట్లేదు. నిజంగా ఎందుకు లోబడట్లేదు అనేది మనం ఆలోచించితే, తల్లిదండ్రులు చిన్ననాటి నుండే వాళ్ళ పిల్లలని భయభక్తులలో పెంచకపోవటం, తల్లిదండ్రులకు పిల్లలు లోబడట్లేదు. అలాగనే చూడండి, స్కూల్లో మరి ఒక టీచర్కి కానీ పిల్లలు లోబడుతున్నారంటే లోబడరు. అలాగనే సమాజానికి కూడా మరి ఈ యొక్క మనుషులు లోబడుతున్నారంటే లోబడరు. దేవుని కొరకు లోబడటం అంటే అది చాలా నమ్మశక్యము. నిజంగా చూడండి, ఒక భార్య భర్తకు లోబడుతుందా అంటే లేదని చెప్పవచ్చు. ఏమండి, భార్య భర్త మీద తిరుగుబాటు చేయటం మనకు తెలుసు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం మనకు తెలుసు. అలాగే స్కూల్లో ఈ విద్యార్థులు మరి టీచర్ మీద తిరుగుబాటు చేయటం మనకు తెలుసు. ఏమండి, ఒక తల్లిని తండ్రిని ఒక గురువుగా సంబోధించారు. అలాగనే టీచర్ని ఏమండి, తల్లినేమో దైవం అన్నారు, తండ్రినేమో మరి దేవుడు అన్నారు. అలాగనే టీచర్నేమో గురువు అన్నాడు. మరి ఈ తల్లిని తండ్రిని దేవుడుగా భావించిన వీళ్ళు నిజంగా తల్లిదండ్రులకి లోబడుతున్నారంటే ఈ రోజుల్లో లోబడిన పరిస్థితి. అలాగనే టీచరు అంటే ఒక పాఠశాలలో విద్యార్థులంతా ఒక గురువుగా మరి సంబోధించడం మనకు తెలుసు. ఈరోజు ఆ గురువుకు లోబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆలోచిస్తే లేదని చెప్పవచ్చు. అలాగనే ఒక భార్య భర్తకి లోబడాల్సిన ఆ ఆలోచన లేకపోవడం వల్లనే భర్తకి ఈరోజు లోబడట్లేదు. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా, మన హైదరాబాద్లో రీసెంట్గా జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటిదంటే, ఒక అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు ఉన్న అమ్మాయి చదువుకునేదేమో 10వ తరగతి. ఒక అబ్బాయిని లవ్ చేసి ఆ అబ్బాయిని పిలిపించుకొని ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు ఆమె యొక్క లవ్ని వాళ్ళ తల్లిదండ్రులు మరి స్వీకరించకపోవటం వలన ఆ తల్లిని చంపడానికి ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క లవర్ని ఇంటికి పిలిపించుకొని మరి తల్లిని చంపటం అనేది మనం చూస్తున్నాము. అలాగనే భార్య భర్తలుగా ఇద్దరు కలిసి అన్యోన్య సహవాసంతో బ్రతకవలసిన ఈ భార్య భర్తలుగా వివాహం చేసుకున్న తర్వాతకి భర్త నచ్చక లేదా వేరే అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయితో పెళ్ళి జరిపించుకోలేక లవ్ చేసిన అబ్బాయిని మరి కాదని ఎవరైతే సంబంధం తల్లిదండ్రులు చూస్తున్నారో ఆ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాన్ని ఖాయం చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాతకి భర్తకు లాభపడాల్సిన ఈ భార్య ఏం చేస్తుందంటే మరి భర్తను చంపేయడం మనం చూస్తున్నాం. ఏమంటే సమాజంలో చూడండి. అలాగనే స్కూల్లో టీచర్గా ఉన్న ఆమె పైన కూడా మరి విద్యార్థి అయిన ఒక అమ్మాయి ఏమండి మంచి చెబుతుంటే ఆమె పైన తిరుగుబాటు చేయటం. అంటే పాఠశాలలో ఉన్న ఈ పిల్లలు మరి
గురువుగా ఉన్న ఆ టీచర్కి లోబడాల్సిన ఆ పరిస్థితి ఈ రోజుల్లో మనకి కనబడట్లేదు. ఎందుకంటే దానికి కారణం వారు చిన్ననాటి నుండే బైబిల్ విద్యను తెలియజేయకపోవడం వల్లనే సమాజం నాశనం కావడం గల కారణం ఏంటో ఒకసారి మనం బైబిల్లో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. కిందకు వచ్చేసరికి 4వ వచనం. తల్లిదండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలు అని పెంచమని బైబిల్ ఎప్పుడో చెప్పింది. చిన్ననాటి నుండే ప్రభు శిక్షలో అంటే శిక్షణలో, ఆయన యొక్క బోధలో అంటే బోధించబడుతున్న మాటలలో కనుక పెంచితే సమాజం ఈరోజు ఇలా మారిపోదు. ఎలాగా? తల్లిదండ్రులని పిల్లలు చంపటం, భర్తను భార్య చంపటం, భార్య భర్తను చంపటం, అలాగే టీచర్స్ గురువుగా ఉన్న వాళ్ళ మీద ఈ విద్యార్థులు తిరుగుబాటు చేయటం అనేది మనకి కనబడదు. ఎందుకంటే ప్రభు శిక్షలో ఉన్నారు, ప్రభు యొక్క బోధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడతారు. తల్లిదండ్రులకి భయపడతారు, అలాగనే టీచర్స్కి విద్యార్థులు భయపడతారు, అలాగనే భర్తకి భార్య భయభక్తులుగా కలిగి గౌరవించి బ్రతుకుతారు. ఇలాంటి విషయాలు భూమి మీద జరుగుతున్నాయి అంటే దానికి గల కారణం ఏంటంటే సినిమాల యొక్క ప్రభావం. నిజంగా సినిమాలలో చూసే వీళ్ళు నేర్చుకుంటున్నారు. సినిమాలో రౌడీని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, లేదా ఒక తల్లిని ఎలా చంపాలి అనేది సినిమాలలో చూసి ఈ పిల్లలు ఇంప్రెస్ అయ్యి దాని ప్రకారంగా వాళ్ళు భూమి బయట చేస్తున్నారు. నిజంగా అలాంటి సమాజం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, మనుషులు దేవునికి ఎలా లోబడాలో, లోబడకపోతే ఏం జరిగిద్దో బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. మొదటి నుంచి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ? 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణమును మరుచునా, పెళ్లి కుమార్తె తన యొక్క వడ్డానాన్ని మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారట. లెక్కలేనన్ని దినాలు అంటే ఎన్ని దినాలు లెక్కేయడానికే మనకి అసలు సమయం సరిపోదు. అన్ని దినాలు మనం దేవుని సన్నిధానికి వెళ్ళకోకుండా మర్చిపోతున్నామంట. నిజంగా మనం అనుకుంటాం ఆదివారం వెళ్తూనే ఉన్నాం కదా, సెమినార్లకు వెళ్తూనే ఉన్నాం కదా, బైబిల్ తరగతికి వెళ్తూనే ఉన్నాం కదా, మరలా ఎందుకు ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు? ఏమన్నాడు? కన్యక తన ఆభరణాలు మర్చిన. కన్యక అంటే ఒక పెళ్ళి కాని స్త్రీ, పెళ్ళి కాని ఒక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఈ కన్యక అంట తన ఆభరణాలను. నిజంగా ఒక స్త్రీ, ఏ స్త్రీ అని చూడండి, ఏదైనా ఫంక్షన్కి రెడీ అయిపోయేటప్పుడు ఎలా రెడీ అయ్యిందంటే చెవులకు పెట్టుకోవడం మర్చిపోదు, అలాగనే ముక్కుకు పెట్టుకోవడం కానీ మర్చిపోదు, తలకు పెట్టుకోవడం కానీ మర్చిపోదు, చేతులు గాజులు, అలాగనే వేళ్ళకి ఉంగరాలు, కాళ్ళకు పట్టీలు, అలా కాళ్ళకున్న వేళ్ళకున్న మెట్టలు. అంటే మనం ఈ యొక్క శరీరంలో ఉన్న బాడీలో ఉన్న ఏ అవయాన్ని కూడా మర్చిపోతుందా? పెట్టుకోవడం వస్తువులు అంటే మర్చిపోదు. అలాగనే ఇంకేమంటున్నాడు? పెళ్లి కూతురు గురించి ఏమంటున్నాడు? పెళ్లి కుమారి తన వడ్డానని మరుచును అంట. వడ్డానం అంటే మనకి తెలుసు, ఈ నడువుకు పెడతారు. అంటే పెళ్లి కూతురిని మంచిగా ముస్తాబు చేసి ఈ చేతులకు కడియాలు పెట్టడం, నడువుకి వడ్డానం పెట్టడం, అలాగనే కాళ్ళకు కానీ తలకు కానీ ఈ సైడ్ చెవులకు కానీ మనం అంతా చూస్తే పెళ్లి కూతురుని చూస్తే నిజంగా ఇవి నిజమే అన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అవి మనం ఆలోచిస్తే నిజంగా కాదండి. ఒక మాట చెప్పాలండి, కొంతమంది అద్దెకి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాయి లేకపోతే పెళ్లి కూతురుగా మన ఆలోచన ఉండదని. అంటే పెళ్లి కూతురు అవ్వాలంటే అంత ముస్తాబు చేస్తేనే మనుషులందరూ నమ్ముతారు. అలాగనే దేవుని సన్నిధానానికి రావడానికంట మనుషులు ఇష్టపడట్లేదంట. అక్కడ అదే ఏమంటున్నాడు? లెక్కలేని దినాలు నన్ను మర్చిపోయారు. అంటే
లెక్కించడానికి కూడా మనకి సమయం సరిపోని అన్ని దినాలు ఎలా మర్చిపోయాం మనం అంటే ఒక ఆదివారం వస్తే మరలా ఆదివారం వచ్చేంత వరకు దేవుడి సన్నిధి గుర్తురాదు, దేవుడి మాటలు గుర్తురావు. అలా దేవుడి మాటలు మనకు గుర్తుంటే ప్రతి దినము మందిరానికి వెళ్ళాలి, లేదా ప్రతి దినము దేవుని యొక్క మాటలను ధ్యానించుకోవాలి, దేవుడి మాటలకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, అలాగే భార్య భర్తకు లోబడాలి, టీచర్కి మరి విద్యార్థులు లోబడాలనే ఆలోచన అనేది వారిలో కలుగుతుందండి. మరి మనుషులు దేవునికి నిజంగా లోబడుతున్నారా, గద్దించినప్పుడు లోబడి బ్రతుకుతున్నారా అంటే లేదనే చెప్పవచ్చు. చూడండి ఒకసారి మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 32వ వచనంలో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో ఏం చెబుతున్నాడో ఒకసారి భక్తుడు మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము శిక్ష నొందని వాడు తన ప్రాణాన్ని తృణీకరించుతాడంటే శిక్ష అంటే దేవుని మాటలతో శిక్షణ ఇవ్వడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మరి స్కూళ్ళలో పిల్లలు వేసినప్పుడు పిల్లల్ని అక్కడ వేసినప్పుడు వాళ్ళు శిక్షణ ఇస్తుంటారు, అంటే పాఠాలు చెబుతుంటారు, వారిని లోక జ్ఞానంతో పెంచడం మనం చూస్తున్నాం. ఏమంటే చిన్ననాటి నుండే వారికి అక్షర అభ్యాసం అనేది చేస్తుంటారు, దాన్నే శిక్షణ అంటారు. ఆ శిక్షణ అనేది ఇవ్వటం వల్ల వారి సమాజంలో ఎలా బ్రతకాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా చిన్ననాటి నుండే మరి టీచర్స్ మరి బోధించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుడు కూడా ఏమంటున్నాడు, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏమంటున్నాడు? శిక్ష నందని నల్లని వాడు తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, తృణీకరించుకుంటున్నాడు. గద్దింపును వినువాడు వివేకి అవును. గద్దించినప్పుడు అది గినక విన్నట్లయితే దేంతో గద్దించుతున్నాడు దేవుడు అంటే వాక్యం ద్వారా గద్దించుతున్నాడు. నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ ఆలోచనని సరిచేసుకో. నువ్వు ఆలోచన కనుక నువ్వు సరి చేసుకోకపోతే నీకు జరగబోయే శిక్ష ఏంటో అనేది దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి అభ్యాసం చేసిన వాడు అవుతావు. అంటే దేవునికి భయపడి బ్రతకాలి. మనిషి దేవునికి భయపడటం అంటే ఇదిగో దేవుని మాటలకు లోబడి ఉండటం. దేవుని మాటలకు ఎవడైతే లోబడతాడో వాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని మాటలు లోపడట్లేదు, నీకు దేవుడు ఎవరైతే భయపడతావు భూమి మీద అంటే ఒక చీమ అన్నా భయము, దోమన్నా భయము, బొద్దింకన్నా భయము, పావన్నా భయము, ఆఖరికి దయ్యం అన్నా కూడా భయపడిపోతుంది. చూడండి, కనిపించిన దయ్యం అది ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా మనిషిని ఆవహిస్తుందో తెలియదు, కానీ కనపడే దయ్యానికి భయపడుతున్న మనిషి ఆవునికి భయపడుతున్నాడంటే లేదు. దానికి సాదర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దాని ప్రకారంగా బ్రతాడో వాడే గద్దింపుకి లోబడిన వాడు. దేవుడు వాక్యం ద్వారాగా మనిషి తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు, మార్చుకుంటున్నాడు. అలా మార్చుకోగలిగినప్పుడే మనిషి తన యొక్క జీవితం బాగుంటుంది. ఇంకేమంటున్నాడు, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. అయ్యో ఉపదేశాన్ని నేను ఎలా త్రోసివేసి తిని, నా హృదయాన్ని గద్దింపుని ఇక్కడ అయ్యో ఉపదేశాన్ని నేను ఎట్లా త్రోసివేసింది అంటే ఉపదేశించినప్పుడు దానిని స్వీకరించాలి. ప్రతి మనిషి మందిరానికి వెళ్తారు, అలాగనే మనం చెబుతున్న మాటలు మైక్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలాగైతే త్రోసివేస్తున్నారో మందిరంలో ఒక సంఘంగా కూడుకున్న వీళ్ళు కూడా త్రోసివేస్తున్నారు. త్రోసివేయటం అంటే విన్న మాటలను మరి దాని ప్రకారంగా బ్రతకకపోవటమే త్రోసివేయటం. ఇంకేమంటున్నాడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపుని నేను ఎట్లా తృణీకరించింది అంటే హృదయములో గద్దింపబడుతున్న ఈ మాటల ద్వారాగా హృదయాన్ని మార్చుకోలేకపోతున్నారు. నిజంగా హృదయం కనుక మారకపోతే మనుషులు ఇలానే పాడైపోతారు. మనుషులని సమాజంలో ఎంతమంది పాడైపోతున్నారండి. ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు, తల్లిదండ్రులు పాడైపోతున్నారు, గురువులుగా ఉన్న వాళ్ళు పాడైపోతున్నారు, విద్యార్థులు పాడైపోతున్నారు. అంటే సమాజం మొత్తం కూడా పాడైపోయింది. రానున్న రోజులలో మనుషులంతా క్రూరులుగా మారిపోతారు నిజంగా. ఏమండి, ఎందుకంటే
తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతున్నారు, భార్యను భర్త చంపుతుంది, విద్యార్థులు టీచర్ని చంపడం మనం చూస్తున్నాం. ఏమండి, అలాగనే ముసలి వాళ్ళని కూడా, మరి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా చంపడం మనం చూస్తున్నాం. అంటే మనుషులు ఏ విధంగా మారిపోతున్నారు, దానికి గల కారణం దేవుని విని లోబడకపోవడం వల్లనే. ఏమండి, క్రైస్తవులో ఉన్న వీళ్ళు కూడా కొందరు మారి లోబడిన పరిస్థితి. వీళ్ళు భక్తి అని అనుకుంటున్నారు, దేవునిలో భక్తి ఉన్నట్టు లోబడినట్టు కాదు. దేవునికి లోబడి బ్రతకడం అంటే మాటలు తమ హృదయంలో పెట్టి తమ ఆలోచనలను మార్చుకొని దేవుడికి బ్రతుకుతారు. లేనండి దేవునికి ఏమంటున్నాడు 13వ వచనం మాట నేను అంటే సేవకుడు చెప్పిన మాటలను వినలేని పరిస్థితిలో ఎంతోమంది క్రైస్తవులు మనకు కనబడుతున్నారు. ఎంతోమంది సేవకుల ద్వారాగా ఈ సమాజానికి దేవుడు తన మాటలను తెలియజేస్తున్నాడు. నిజంగా ఏమంటే సేవకుల ద్వారాగా దేవుని మాటలు గద్దించున్నాడు. అలాగే ప్రకృతి ద్వారా మరి గద్దించడం మనం చూస్తున్నాం. సేవకుల ద్వారాగా ఎలాగా మరి ప్రకృతి ద్వారాగైనా మనుషులను గద్దించి మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రకృతి గద్దింపే అదే మరి భూకాలు కావచ్చు, లేదా తుఫాన్లు కావచ్చు, లేదా మరి ప్రకృతి జరుగుతున్న విపత్తులు, ఇంకా నానా రకాలైన విపత్తులు ఉన్నాయి. వీటి ద్వారాగైనా మనిషి మారాలని దేవుడు గద్దించుతున్నాడు. శాఖల ద్వారాగైనా గద్దించుతాడు, అలాగనే ప్రకృతి ద్వారాగైనా గద్దించినప్పుడు మనిషి మారాలి. ఏమన్నా గత మరి 3-4 సంవత్సరాలు ఎనిక్కిపోతే కరోనా ద్వారా కూడా గద్దించిన దేవుడు. ఆ గద్దింపు మన హృదయాలు బ్రతుకులు మారని దేవుడు ఆ శిక్షణ మన మీదకి తెస్తే మనం కావాల్సింది పైపెచ్చి దేవుడినే ప్రశ్నించి దేవుడు ఏం కరోనాని రాపోచ్చు కదా, ఎందుకు మరి ఆ ఎంతోమంది చచ్చిపోతున్న దేవుడు ఏం చేయలేకపోతున్నారు అని అనుకుంటున్నారు. నిజంగా దేవుని మాటలు దించబడుతున్న సంగతి మరి మనం ఆలోచించాలి. ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడు. సామెతల గ్రంథం చూడాలి, 1వ అధ్యాయం 23. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలియజేద్దును. నేను పిలవగా మీరు వినకపోయారు అన్నాడు. చూడు, నా గద్దింపు విని తిరగమంటున్నాడు. నిజంగా ఎంతమంది దేవుని యొక్క గద్దింపు విని దేవుని వైపు తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని వల్ల నిజంగా దేవుని యొక్క మాటలను విని తిరగంటున్నాడు. ఎంతమంది దేవుని మాటలు తిరుగుతున్నారు ఈ రోజులో ఆలోచిస్తే. వింటున్నారు మర్చిపోతున్నారు. కానీ ఆ మాటలకి మనిషి ఈరోజు తన ప్రవర్తనను దిద్దుకోలేకపోతున్నాడు. నా గద్దింపు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నా ఉపదేశం మీకు తెలిపిదను, నేను పిలవగా మీరు రాడు. నిజంగా ద్వారా సమాజంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటలే పిలుస్తున్నాడని మనం మార్చుకుంటామని, నీ యొక్క బ్రతుకుంటామని, దేవుడు కావాలని దేవుడు ఎంతగా మరి పిలుస్తున్నాడు. అదే నేను చూసారండి, దేవుడు మాట మనుషులు త్రోసేస్తున్నారు, వద్దు మాకు అంటున్నారు. అంటే నిజంగా చూడండి, కొన్ని చోట్ల సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే మా గ్రామంలో సువార్త వద్దు అంటున్నారంటే త్రోసేయమంటారు. సమాజంలో దేవుని మాటలను త్రోసేస్తున్నారు. అలాగే క్రైస్తవులైన వారు దేవుని యొక్క మాటలను కూడా వాళ్ళు కూడా ఇస్తారంటే త్రోసేస్తున్నారు. అంటే దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. అంటే ఇష్టం లేదు మనుషులకి, ఆయన మాటలు అంటే ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ మాటలు విని మారనేది యొక్క ఆశ. ఒకసారి కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవాలి. 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన దానిని వెతుకుతారు. యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుచున్న వాడికి తెలుసుకొనుడి. నిజంగా మనుషులు ఈరోజు వ్యర్థమైన దానినే ప్రేమించుతున్నారు. ఏది వ్యర్థము? సంపాదన వ్యర్థమే, మన ఆస్తులు
వ్యర్థమే, అంతస్తులు వ్యర్థమే, స్థలాలు వ్యర్థమే. అందుకనే సొలొమోను గారు కూడా ఏమన్నాడంటే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. అంటే ఎంత సంపాదించినది వ్యర్థమే, ఒకరోజు విడిచి వెళ్ళిపోవాలి. ఎన్ని బంగ్లాలు కట్టినా, ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నా ఇవన్నీ వ్యర్థమే. అంటే వ్యర్థమైన దానినే ప్రేమించుతున్నారు, కానీ మన బ్రతుకులో మార్చగలిగే వాక్యాన్ని మాత్రం ప్రేమించలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు కూడా మేమంటే దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు. దేన్ని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైపోయే ధనాన్ని ప్రేమించడానికి అవసరమైతే దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టడం మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నామంటే దేవుని యొక్క మాటలను గద్దింపుకి లోబడుతున్నామంటే లోబడట్లేదు. అంటే దేవుని యొక్క మాటలకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి. అలాంటి లోబడపోతే ఏం జరిగిద్ది అనేది ఒకసారి చూస్తే సామెతల గ్రంథం 29లో మొదటి వచ్చిన ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? మనం కనుక ఒకసారి లోబడలేదనుకో ఏం జరిగిద్దో చెబుతున్నాడు. సామెతల గ్రంథము 29 మొదటి వచ్చిన చదవాలి. సామెతల గ్రంథము ఎన్నిసార్లు గద్దించినాను లోబడని వాడు మరి తిరిగి లేవకుండా హఠాత్తుగా నాశనం అంటే చనిపోతాడు. ఎన్నిసార్లు దేవుని మాట ద్వారా గద్దించినా కానీ మన హృదయాన్ని మార్చుకోపోతే, మన ప్రవర్తనను మార్చుకోపోతే, మన ఆలోచనను మార్చుకోపోతే మరలే తిరిగి బ్రతికే అవకాశం మనకి లేదంటున్నాడు. హఠాత్తుగా వస్తుంది నాశనం. ఎప్పుడు వస్తుందో మనకి, మన జీవితంలో చావు అనేది మనకి తెలియదు. కాబట్టి మనం భూమి మీద బ్రతుకున్నప్పుడే మన యొక్క జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే దేవుని యొక్క మాటలకు లోబడుతున్నట్టు. అలా మార్చుకోకపోతే ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరిగి లేవకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సామెతల కన్నా 3:1 నిజంగా దేవుని మనం ప్రేమించేవారైతే ఈ మాట మనం ఒకసారి చదువుకున్నాం. నా కుమారుడు నా ఉపదేశాలని మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము అన్నాడు. అంటే దేవుని ఉపదేశింపబడ్డప్పుడు వాటిని మర్చిపోవద్దు అంటున్నారు. నిజంగా ఈరోజు మర్చిపోయేది ఏదంటే వాక్యమే. బంగారాన్ని మర్చిపోతున్నారా? సంపాదన మర్చిపోతున్నారా? దుస్తులు మర్చిపోతున్నారా? ఇల్లు మర్చిపోతున్నారా? ఏదైనా ఊరికి పోయినప్పుడు మనం ఏమన్నా ఒక వారం రోజులు ఊరికి పోయినాం అనుకోండి, మరలా మన ఇంటికి మనం పోవాలి, మన ఊరికి మనం పోవాలంట. అంటే ఊరిని మర్చిపోవు, ఇల్లుని మర్చిపోవు, ఆస్తిని మర్చిపోవు, సంపాదన మర్చిపోవు, పిల్లల్ని మర్చిపోరు. కానీ మర్చిపోయేది ఏంటిది? వాక్యమే. అంటే వాక్యం కంటే వేటిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నారు మనుషులు? భూమి మీద వ్యర్థమైపోయి వాటినే గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వల్ల మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటలు. అదే అంటున్నాడు, నా కుమారుడు నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువు. అంటే బ్రతుకును ఎక్కువగా బతికిస్తుంది వాక్యం. మనుషులు భూమి మీద ఎక్కువ కాలము దీర్ఘాయువు కలిగి బ్రతకాలంటే ఇదిగో దేవుని యొక్క మాటల వలనే భూమి మీద ఎక్కువ కాలం బ్రతకగలరు. ఇక్కడే కాదు, చచ్చిపోయిన తర్వాతకి వెళ్ళబోతున్న ఆ లోకంలో కూడా ఎక్కువగా బతికించేది ఏంటంటే ఈ వాక్యమే. ఈ మాటల వల్ల నీ హృదయం మారితే, ఈ మాటల్లో దేవుని గద్దింపుకు లోబడి బ్రతికితే పరలోకంలో యుగాలు జీవించే ఆ యొక్క స్థలం మనకి దక్కేది దేవుని మాటల ద్వారాగే. ఇంకేమంటున్నాడంటే సుఖంతో గడుపుతావు సంవత్సరాలు, శాంతిని మనం కలిగి బ్రతుకుతాము. అంటే ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే దేవుని కొరకు ఉన్నతంగా మనము భూమి మీద బ్రతకాలి. అలా బతికినప్పుడు దేవుడికి మనము లోబడుతున్నట్టు. ఇంకేమంటున్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5 చివరికి ఒక మాటను చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మరి 5 ఒక మాటను అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5 నా కుమారుడా ప్రభు చేసే శిక్షను తృణీకరించుకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసిగిపోకు. దేవుడంట శిక్షణ చేయించుతున్నాడు, సేవకుల ద్వారాగా శిక్షణనిస్తున్నాడు. ఆ శిక్షణ కనుక నీవు తృణీకరించకుండా ఉంటే
నిజంగా నువ్వు బాగుపడతావు. ఆ యొక్క శిక్షను తృణీకరించితే నిన్ను నువ్వే పాడు చేసుకున్నట్లు. అదే ఇక్కడ ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుంటూ ఉంటారు చాలామంది. దేవుడు మాటలు చెబుతున్నప్పుడు ఇవి నా గురించే చెబుతున్నాడట్టింది, నా కోసమే చెబుతున్నాడట్టింది అని విసుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఒకరి ద్వారాగా మరి బాధ పెట్టే విషయాలు చెప్పడు. అనేక మందిని ఉద్దేశించే ఆ సేవకుడు ఎన్నో మాటలు తెలియజేస్తాడు. ఎందుకంటే తమ బ్రతుకులను సరిదిద్దుకోవాలని. ఆయనను ఏమంటాడు ఇక్కడ, ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించును, తాను స్వీకరించే ప్రతి కుమారుని కూడా దండించుతాడు. అంటే దండించడం అంటే అప్పుడప్పుడు చిన్న పిల్లగాళ్ళని కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, దండించుతారు. పిల్లలను ఏం చేస్తారు, శిక్షణ ఇస్తుంటారు. మన స్కూళ్ళలో కూడా చూడండి, టీచర్స్ దండించుతారు, అదేవిధంగా శిక్షణ ఇస్తుంటారు. అంటే ప్రతి మనిషి మారాలని, వాళ్ళ యొక్క బ్రతుకులు మారాలనేదే దేవుడు శిక్షణ ఇవ్వటం, దండించడం మనం చూస్తున్నాం. అలాగైతే టీచర్స్ స్కూల్ పాఠశాలలు చెబుతున్నప్పుడు వాడు సరైన పద్ధతిలో చదవాలని, సరైన విధంలో బ్రతకాలని టీచర్ ఎలాగైతే మరి గద్దించుతుందో, దండించుతుందో, అలాగే దేవుడు కూడా సరైన పద్ధతిలో మనుషులు బ్రతకాలని దండించడం, అలాగే మరి శిక్షణ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం ఈ రోజులో. మరి ఇలాంటి మాటలు మనం వినటం అనేది మన యొక్క అదృష్టం. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల ఇలాంటి మాటలు లేక ఎంతో మంది సమాజంలో చెడిపోతున్నారు. ఏమంటే మద్యానికి బానిస వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పొగాకుకి లేదా ఏదండి పొగాకు క్యాన్సర్ అని తెలిసి కూడా పొగాకుకి అలవాటు పడిన వాళ్ళు తెలుసు, అలాగే గంజాయికి అలవాటు పడిన వాళ్ళు తెలుసు, ఇంకా ఎన్నో మత్తును కలిగించే పదార్థాలకు ఈరోజు యువత ఎంతగా బానిసైపోయి చెడిపోతుంది. దానికి కారణం ఏంటంటే లోబడే తత్వం లేకపోవడం వల్లనే. మనుషులకు లోబడే తత్వం ఎప్పుడైతే ఉండదో, తల్లిదండ్రులకు లోబడకపోయినా మరి పిల్లలు పాడైపోతారు. అలాగే టీచర్స్కి పాఠశాలలో ఉన్న ఆ విద్యార్థులు లోపడకపోయినా పాడైపోతారు. అలాగే భర్తకి భార్య లోపడకపోయినా పాడైపోతుంది. అంటే సమాజం చూడండి, ఎంత చూసినా కానీ సమాజం అంతా పాడైపోతుంది. గల కారణం ప్రేమ దేవుని వల్ల. సమాజంలో ప్రేమ లేకపోవడం, దేవుని యొక్క మాటలు లేకపోవడం, దేవుని ఉద్దేశాలను పట్టించుకోకపోవడం వల్లనే. కాబట్టి మనమంతా దేవుని యొక్క మాటలను వినాలి, పాటించాలి. దాని కొరకు బ్రతకగలిగితే సమాజం నిజంగా ఎలా ఉంటుందంటే ఒక కొత్త తరం అనేది మనం తీసుకురాగలగాలి. ఏమంటే దేవుడి మాటలోనే ఒక కొత్త తరాన్ని తీసుకురాగలం. ఒకప్పుడు వెనకట్లో చూడండి, అందరూ ప్రేమ కలిగి బ్రతికేవాళ్ళు. ఒక కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా కానీ, లేదా ఒక చావు జరిగినా కానీ, లేదా ఇంకేదైనా జరిగినా కానీ వాళ్ళు కుటుంబంగా ఒక వారం రోజుల నుండి ఓదార్చి వెళ్ళేవారు. కానీ ఈరోజు ఏమంటే ఒక చావు వార్త తెలిసిందనుకో, అలా వెళ్ళి ఇలా పలకరించి వెళ్ళిపోతున్నారు. ఏమంటే అలానే ఒక పెళ్ళి కార్యక్రమం జరిగిందనుకోండి, అలా వచ్చి అక్షింతలు వేసి ఇలా వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, మనుషులలో ఆ ప్రేమ కానీ, ఆ ఓపిక కానీ, ఆ శాంతి సమాధానం లేవు. అంటే ప్రేమ దేవుని వల్ల మనుషులు ఓపికను నశించిపోయారు. ప్రేమను మరి ప్రేమ లేకపోవడం, ఆ ప్రేమను కూడా ఏమైపోయిందంటే ఆగం చేసుకున్నారు, నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవుడు మాటల ద్వారాకే మరలా ఆ యొక్క నూతనత్వాన్ని మనం మనుషులలో తీసుకురావచ్చు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలకి ఇప్పటివరకు నీ మాటలు తెలియజేశాను. నిజంగా తండ్రి, ఈ మాటల ద్వారాగా నాయన సమాజం మారాలని, సమాజం మీకు లోబడి బ్రతకాలని, నీ పిల్లలుగా ఉన్నవారు కూడా నాయన నీకు లోబడి బ్రతకాలని ఎన్నో మాటలు తెలియజేశాను. ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలు ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామమున